హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్‌గా ఊటీ అండ్ కోనూరు 4 డేస్, 3 నైట్స్ ఏ ప్లేసెస్ విజిట్ చేశాము, ఎక్కడ స్టే చేశాము ఇవన్నీ కూడా డీటెయిల్‌గా విత్ ప్రైజెస్‌తో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి వెళ్ళామండి. కోయంబత్తూర్‌లో 1 డే స్టే చేసి తర్వాత బై రోడ్ ఊటీకి స్టార్ట్ అయిపోయాము. కోయంబత్తూర్ ట్రిప్ వీడియో కూడా నేనైతే వీడియోలో మన ఛానెల్‌లో పెట్టాను. మీకు హెల్ప్ అవుతుందనుకుంటే అది కూడా చెక్ చేయండి. ఇప్పుడొచ్చేసి కోయంబత్తూర్ నుంచి ఊటీకి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా! బై రోడ్ 4000 అలా చార్జ్ చేశారండి. రెడ్ క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. అలాగే వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ టైమ్ వచ్చేసి 3½ అవర్ నుంచి 4 అవర్స్ వరకు పడుతుంది. ఇంక మధ్యలో ఎక్కడ ఆగకపోతే ఫాస్ట్‌గా వెళ్ళిపోతామండి. 3½ అవర్‌లో రీచ్ అయిపోతాము. అగోడా యాప్ నుంచి స్టెర్లింగ్ ఫర్న్ హిల్ అని ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. అది 30 డేస్ ముందే బుక్ చేశామండి. ఇదొచ్చేసి మనకి క్లాసిక్ రూమ్స్ తీసుకున్నాం ఇందులో. అవి మేము వెళ్ళినప్పుడు మార్చ్ 15థ్ వెళ్ళామండి. సో, ఆ టైంకి 30 డేస్ ముందు నేను బుక్ చేశాను కాబట్టి నాకొచ్చేసి 5000 అలా అయింది రూమ్ చార్జెస్. పర్ డేకండి. సో, ఇక్కడ మనకి చెక్ ఇన్ టైము 2:00 ఉంటుంది. సో, మాకు ముందైతే ఇవ్వలేకపోయారు వాళ్ళు రూము. సో, 2 వరకు వెయిట్ చేయాల్సయితే వచ్చిందండి. సో, అప్పుడు మేము లంచ్ చేసేసి ఇంకా రూమ్‌లోకి చెక్ ఇన్ అయిపోయాము. చాలా క్రౌడ్ ఉందండి స్టెర్లింగ్ ఫైన్ హిల్‌లో. నేను ప్రెజెంట్ ఇప్పుడు వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు కూడా చెక్ చేశాను అగోడా యాప్‌లో. అసలు చూపించట్లేదు ఈ రిసార్ట్. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి లేవన్నమాట. కంప్లీట్‌గా మే వరకు కూడా మే తర్వాత కూడా నేను చెక్ చేశాను డేట్ చేంజ్ చేసి కూడా. అవైలబిలిటీ అయితే లేదండి. చాలా డిమాండ్ ఉంది. మీరెప్పుడైనా అన్ సీజన్‌లో వెళ్ళాలనుకుంటే ఈ రిసార్ట్‌ని ప్రిఫర్ చేయొచ్చండి. ఫ్యామిలీస్‌కి చాలా సేఫ్ అనిపిచ్చింది. అలాగే ఫుడ్ అయితే చాలా బావుందండి. సూపర్ హైజీనిక్‌గా ఉంది. బట్ రూమ్స్ మట్టుకు మనకేంటంటే మరీ సూపర్ డూపర్‌గా ఏముండవు. నార్మల్‌గా ఉంటాయన్నమాట. అంటే మోడర్న్‌గా అలా ఉండవు. ఓల్డ్ మోడల్‌లో ఉన్నాయండి. అదొక్కటే కన్సర్న్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ ఓకే అనిపిచ్చింది. ఇక్కడ రూమ్ సర్వీస్ కూడా ఎవ్రీడే మేము చేయించుకున్నాము. చాలా చేశారసలు. ఇక్కడ మనకేంటంటే నార్మల్ వెస్టర్న్ వాష్‌రూమ్ ఉంది. తర్వాత ఒక ఫ్రిడ్జ్ ఉందండి. కప్‌బోర్డ్ ఉంది. హెయిర్ డ్రైయర్ ఇవన్నీ వాష్‌రూమ్‌లో ఉన్నాయి. ఒక టీవీ ఇచ్చారు. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. ఒకటైతే బాల్కనీ ఉండేది ఇచ్చారు. చాలా బావుంది. కంఫర్టబుల్‌గానే ఉంది. ఐరన్ చేసుకోవడానికి కూడా స్టాండ్, ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు. హీటర్స్ అనేవి ప్రతి రూమ్‌లో అయితే ఉంటాయండి. వాటర్ కూడా మనకి 24 అవర్స్ వేడిగానే వస్తాయన్నమాట. మనం గీజర్ ఆన్ జేసుకోవాలిక్కడ. మనకి ఇండివిడ్యువల్‌గా ఏ రూమ్‌కి ఆ రూమ్‌కి గీజర్స్ ఉంటాయి. మనం కావాలన్నప్పుడు 20 మినిట్స్ ముందే ఆన్ జేసుకుంటే వేడైపోతాయండి. సో, మేము ఫస్ట్ అయితే ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము. చెక్ ఇన్‌కి టైం పడుతుంది అన్నారు. సో, అందుకనేసి లంచ్ చేయడానికొచ్చాము. ఇక్కడ లంచ్ కూడా మనము తీసుకోవచ్చండి. ఇక్కడ బఫే లాగా ఉంటుంది. అది ఒక ప్రైజ్ ఉంటుంది. లేదు అనుకుంటే మనం సెపరేట్‌గా మనకు నచ్చినట్టు రెసిపీస్ అవి ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చనమాట. అదొక ప్రైజ్ ఉంటుంది. సో, మేము బఫే అయితే తీసుకోలేదండి. ఇన్ని ఐటెమ్స్ తినాలని ప్రస్తుతానికి లేదు. సో, వర్కౌట్ అవ్వదు అనేసి బఫే అయితే చేసుకోలేదు. మేము ఆర్డర్ చేసుకున్నామనమాట. అక్కడ 4 డేస్, 3 నైట్స్ ఉన్నామండి. 3 డేస్ కూడా హ్మ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ తీసుకున్నాము. మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ మేము స్పెసిఫిక్‌గా మాకు తగ్గట్టు ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నామండి. ఫుడ్ అయితే చాలా బావుంది టేస్ట్ వైస్. మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అక్కడ స్టేయింగ్ అయితే. అలాగే ఈ స్టెర్లింగ్ ఫైన్ హిల్ బయట కూడా మనకి తిరగడానికి చాలా బావుందండి. అంటే రిసార్ట్‌లోనే ఉండి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. బావుందక్కడ. రూమ్ సర్వీస్ కూడా ఉందండి. మనకి ఫుడ్ అనేది తీసుకొనొస్తారు. అలాగే ఇంకా అక్కడ లంచ్ చేసిన తర్వాత రూమ్‌లో చెక్ ఇన్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 4:00కి అలాగా ఆహ్, బోటింగ్‌కొచ్చామండి. మేము యాక్చువల్‌గా మార్నింగ్ 9కి అలా బయలుదేరాం కోయంబత్తూర్ నుంచి. ఆఫ్టర్‌నూన్ 12:30 అలా అయిపోయింది మేము ఊటీకి రీచ్ అవ్వడానికి. సో, అక్కడ కొంచెం చెక్ ఇన్ చేయడానికి ఇవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఊటీ బోటింగ్‌కొచ్చాము. బోటింగ్ మనకి 6 వరకే ఉంటుందండి. తర్వాత క్లోజ్ చేస్తారు. అందుకనేసి 3:30 ఆ టైంకొచ్చాము. సో, అక్కడైతే క్రౌడ్ అస్సలు లేదనమాట. మేము పెడల్ బోటింగ్ చేసుకున్నాము. అక్కడ మోటార్ బోటింగ్ ఇలా అన్నీ ఉంటాయి. మనకు నచ్చింది మనం చూసుకోవచ్చు. ప్రైజెస్ అయితే తక్కువగానే ఉన్నాయండి. బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్, మేలో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. సో, ప్రతిదానికి క్యూ అనేది చాలా పెద్దగా ఉంటుందనమాట. వెయిట్ చేయాల్సుంటుంది. అదొక్కటే ఉంటుంది కానీ మేము వెళ్ళిన టైం మార్చ్ 15థ్ అని చెప్పాను కాబట్టి, ఆ టైంలో పెద్దగా క్రౌడ్ లేదు. చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడ క్యారెట్స్, తర్వాత ఊటీ ఫ్లవర్స్ ఇవైతే 2 ఇయర్స్ వరకు ఎండిపోవండి. చాలా బావుంటాయి. అవి కూడా నేనైతే తీసుకున్నాను. బోటింగ్ అయిన తర్వాత బోటింగ్ ఒక 20-30 మినిట్స్ చేయొచ్చు.
ఆ తర్వాత దానికి అపోజిట్ లోనే థ్రెడ్ గార్డెనింగ్ అని ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ యాక్చువల్‌గా. అంటే చూడదగ్గ ప్లేస్ అనిపించింది. దాంట్లో థ్రెడ్‌తో మనకి ఒక గార్డెన్‌ని తయారు చేశారనమాట ఫ్లవర్స్‌తో సహా. సో, అనిపించింది. ఆ తర్వాత ఎమ్&ఎన్ చాక్లేట్ ఫ్యాక్టరీకొచ్చామండి. ఆల్రెడీ నేను నెట్‌లో సెర్చ్ చేసుకొనే ఊటీకి వెళ్ళామనమాట. ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది ఒక పక్కా ప్లాన్‌తో వెళ్ళాము. సో, ఇక్కడ ఎమ్&ఎన్ చాక్లేట్ ఫ్యాక్టరీ కంపల్సరీ చూడాలి అనయితే నాకనిపించింది. అక్కడ చాలా చాక్లేట్ ఫ్యాక్టరీస్ ఉంటాయండి. బట్ ఇది కొంచెం యూనిక్‌గా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా చాక్లేట్‌తో తయారు చేశారంట. ఇది ఒక మ్యూజియం అనొచ్చు. చాలా బావుంది. వీళ్ళ కలెక్షన్ కానీ, బొమ్మలన్నీ కూడా చాక్లేట్‌తో చేశారంట చూడండి. ఎంత బావున్నాయో కదా అసలు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇవి చాక్లేట్ తయారు చేయడానికి మెషిన్స్ అన్నమాట ఇవన్నీ. అంటే జనరేషన్స్ వైస్ ఎలా యూజ్ చేశారు అనేసి. అక్కడ ఒక చిన్న చాక్లేట్ కూడా ఇచ్చారండి. వేఫర్‌కి చాక్లేట్ కోటింగ్ చేసి ఇచ్చారు. చాలా బావుంది. సూపర్ ఫ్రెష్ ఉందన్నమాట. వీళ్ళ దగ్గర అన్ని రకాల చాక్లేట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని స్పైసెస్ ఉన్నాయండి. చాలా ఫ్రెష్‌గా అనిపించాయి నాకు. మెయిన్‌గా ఊటీకి వెళ్తే చాలా మంది చాక్లేట్స్ అలాగే స్పైసెస్, టీ పౌడర్ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్పైసెస్ చాలా బావున్నాయి. మిరియాలు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ దొరుకుతాయి. అలాగే టీ పౌడర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. టీ పౌడర్స్ అయితే నేను తీసుకున్నాను. అలాగే ఇక్కడ టీ పౌడర్ నేను ఇంటికి తెచ్చి టీ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. చాలా ఫ్రెష్‌గా ఉందండి. బావుంది. మీరు వెళ్తే కంపల్సరీ తీసుకోండి. ఆ తర్వాత రూమ్‌కొచ్చేసామండి. 6 తర్వాత ఏవి ఉండవనమాట. పార్కులు, తర్వాత బోటింగ్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో, ఇంక రూమ్‌కొచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ స్టెర్లింగ్ ఫన్ హిల్‌లోనే చేశామండి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్. ఆ తర్వాత దొడబెట్ట పీక్ అయితే వెళ్ళాము. ఇక్కడ స్టెప్స్ ఎక్కితే పైన వ్యూ పాయింట్ ఉంటుందనమాట. సో, పెద్దగా ఏం వ్యూ అనిపించలేదు నాకు. అంతేం బాగా అనిపించలేదు. సో, ఇది వేస్ట్ అనిపించిందండి. ఈ పాయింట్ అయితే మనం స్కిప్ చేయొచ్చు ఈ ప్లేస్‌ని. చుట్టూ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ఏవైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మేము దొడపెట్ట టీ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని అనుకున్నామండి. అలాగే టీ ఎస్టేట్ కూడా విజిట్ చేయాలి అని అనుకున్నాము. సో, ఇక్కడ మనకి క్యారెట్స్ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ పైన్ ఫారెస్ట్ కూడా ఉంది. ఇవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇదొచ్చేసి దొడబెట్ట టీ ఎస్టేట్ అనమాట. సో, ఈ టీ ఎస్టేట్‌లో మనము వాళ్ళు మామూలుగా అక్కడ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ డ్రెసెస్ మనకి సెపరేట్‌గా ఉంటుందనమాట. మనం ఆ డ్రెసెస్ వేసుకొని సింపుల్‌గా ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఈచ్ ఫోటోకి రూ. 200 చార్జ్ చేశారండి. సో, మేము మెమోరీ కోసం ఇక్కడ ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ టీ గార్డెన్ చాలా బావుంది. ఆ తర్వాత దొడబెట్ట టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఈ టీ ఫ్యాక్టరీ చాలా బావుందండి. కంపల్సరీ వెళ్ళాలి. ఎలా తయారు చేస్తారో టీ చూడడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ అయితే టీ ఆకులు చిన్న చిన్న చిగుర్లుంటాయి గదా! టీ చెట్టుకి. ఆ చిన్న చిన్న చిగుర్లనేమో మెడిసిన్‌కి వాడతారంట. పెద్ద పెద్ద ఆకుల్ని టీ పౌడర్ తయారు చేస్తారని చెప్పారు. సో, ఆ పెద్ద ఆకులన్నీ కూడా గ్రైండ్ అయిపోతాయండి. పచ్చిగా ఉన్నవే గ్రైండ్ చేసేస్తారు. పౌడర్‌లాగా చేసి తర్వాత ఆ పౌడర్‌ని డ్రై చేస్తారనమాట డ్రైయర్‌లో. ఇంక అంతే వెంటనే టీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్లేవర్స్ నెక్స్ట్ యాడ్ చేసుకుంటారు వాళ్ళు. చాలా అనిపించింది నాకు. అంటే పెద్ద సైజ్‌లో ఉన్న అంటే రవ్వ రవ్వలాగా ఉన్న టీ ఒకలాంటి రేటుంటుంది. ఫైన్ పౌడర్‌లాగా ఉన్న టీ పౌడరేమో ఇంకొక రేటుంటుందనమాట. చాలా అనిపించింది ఇలా చూడ్డానికి. నేను నార్మల్‌గా ఆకులు ఎండపెట్టి పౌడర్ చేస్తారనుకున్నాను. బట్ పచ్చి ఆకుల్నే ఇలా పౌడర్ చేసి డ్రైయర్‌లోకి వేయగానే బయటికి చూడండి డార్క్ కలర్‌లో పౌడర్ వచ్చేస్తూ ఉంది. ఇంకంతే. అది వెంటనే ప్యాకెట్స్‌లో ఫిల్ చేసేస్తూ ఉన్నారనమాట. ఎంత ఫ్రెష్‌గా ఉందంటే ఈ టీ ఇంట్లో తయారు చేసుకొని తాగితే చాలా బావుంది. వాళ్ళు టీ ఇస్తున్నారు కానీ శాంపుల్‌కి పాలు తక్కువ వేసిస్తూ ఉన్నారండి. పెద్దగా అనిపించలేదు కానీ నాకు ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా అనిపించింది. వీళ్ళ దాంట్లోనే మళ్ళీ ఇక్కడ చాక్లేట్ ఫ్యాక్టరీ లాగా ఉందన్నమాట. ఒకవైపు చాక్లేట్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఒకవైపు సేల్ చేయడానికి స్టాల్ కూడా ఉందండి. ఈ చాక్లేట్ ఫ్యాక్టరీస్ మనకి ఊటీలో చాలా చోట్ల కనపడుతూ ఉంటాయి. బట్ నాకు ఎమ్&ఎన్ చాక్లేట్ ఫ్యాక్టరీ చాలా నచ్చింది. ఇక్కడ మనకి స్వెటర్స్ కూడా ఉన్నాయి. ఏవో గేమ్ జోన్ కూడా ఉందండి. అక్కడ మేమైతే వెళ్ళలేదు. అడ్వెంచరల్ గేమ్ జోన్స్ ఉన్నాయి. ఆ తర్వాత పైన్ ఫారెస్ట్‌కెళ్ళామండి. పైన్ ఫారెస్ట్ కూడా చూడదగ్గ ప్లేస్. ఇక్కడ మన స్లోప్‌గా ఉంటుంది. కింద వరకు వెళ్తే ఒక లేక్ ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కూడా అటువైపు కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బావుంటుందండి. హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది.
మళ్ళీ ఎక్కేటప్పుడు మాత్రము కొంచెం స్లోప్‌గా ఉండడం వల్ల కాస్త ఆయాసం అయితే వస్తుంది. అంటే పెద్దవాళ్ళ కోసం నేను డీటెయిల్‌గా చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదొక్కటి మీరు చెక్ చేసుకొని కిందికి దిగాలన్నమాట. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి పైన్ ఫారెస్ట్ కూడా. ఆ తర్వాత మేము మధ్యాహ్నం ప్లాన్ చేసుకున్నాము. మధుమలై టైగర్ రిజర్వ్‌కి వెళ్ళాలి అనేసి. సో, ఇక్కడ టైగర్స్ అయితే కనిపించవని తెలుసు. బట్ అనిమల్స్ అయితే చాలా మనకి జింకలు కనిపిస్తాయి అన్నారు. మా బాబుకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నింది. అందుకనేసి కంపల్సరీ ఈ ట్రిప్‌లో వెళ్ళాలి అని ఈ టైగర్ రిజర్వ్‌కయితే వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, చాలా దారిలోనే కనిపించాయన్నమాట. చాలా అంటే చాలా కనిపించాయి. జింకలు, తర్వాత పీకాక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. ఊటీ నుంచి ఈ టైగర్ రిజర్వ్‌కి, మధుమలై టైగర్ రిజర్వ్‌కి మనకి 1 ½ అవర్ పడుతుందండి. రిసెప్షన్‌లో టికెట్ తీసుకొని బస్‌లో వెళ్ళాల్సుంటుందనమాట సఫారీకి. బోలెడన్ని జింకలు కనిపించాయి. సూపర్‌గా ఎంజాయ్ చేశాము. అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి. బోరింగ్‌గా అయితే అనిపించలేదు. జస్ట్ 1 అవర్. ఆ తర్వాత ఇక్కడ సారీ, ఎలిఫెంట్స్‌కి ఫుడ్డు ఫీడ్ చేస్తారనమాట. 6:30 ఆ టైంలో. అంటే ఆ టైగర్ రిజర్వ్‌కి దగ్గరలోనే 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఇక్కడ ఉంటుందండి. ఎలిఫెంట్స్‌కి ఫుడ్ ఫీడ్ చేసే పాయింట్. సో, ఇక్కడ ఒక 6 7 ఎలిఫెంట్స్ ఒస్తాయి. వాటికి ఆ టైంకి రోజు ఇలా ఫీడ్ చేస్తారంట. బ్లాక్స్ లాగా వాటికి కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ రైస్, తర్వాత రాగి, షుగర్ కేన్, సాల్ట్ ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఐటెమ్స్ అవన్నీ మిక్స్ చేసి దేనికి దానికి ఫుడ్డు సెపరేట్‌గా ఉందండి. కొంచెం క్వాంటిటీ కానీ అలాగా. అవన్నీ వాళ్ళు ఎవరికి సంబంధించిన ఎలిఫెంట్‌కి వాళ్ళు గైడ్ ఉంటారు గదా! వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళ చేతులతో పెడుతూ ఉన్నారనమాట ఎలిఫెంట్స్‌కి. చాలా అనిపించింది. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ బ్లాగ్స్ చూస్తూ ఉన్నారా? ఇవన్నీ దేనికి దానికి పేర్లున్నాయన్నమాట. ఎలిఫెంట్స్‌కి రఘు అనేసి, భామ అనేసి ఇలాగా వాటిని వాటికి వాళ్ళ గైడ్సే పెడుతూ ఉన్నారు. ఇదొచ్చేసి చాలా ఓల్డ్ ఎలిఫెంట్ అండి. అంటే బాగా ఏజ్ పెద్దగా ఉంది. ఈ ఎలిఫెంట్‌కి పెద్దగా అనిపించింది చూడ్డానికి కూడా. ఆ తర్వాత ఇంకా రూమ్‌కొచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి కూనూర్‌కి బయలుదేరుతూ ఉన్నామండి. ఊటీ నుంచి కూనూర్‌కి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది కూడా 1 మంత్ ముందే బుక్ చేసాము. ఇదొచ్చేసి టాయ్ ట్రైన్ అన్నమాట. మనకి మామూలుగా ఆహ్, ఊటీకి వెళ్ళడానికి కోయంబత్తూర్ నుంచి అంటే డైరెక్ట్ ఉండవండి టాయ్ ట్రైన్స్. అక్కడ వేరే స్టేషన్ నుంచి ఉంటాయన్నమాట టాయ్ ట్రైన్స్. మాకు దొరకలేదు. అందుకనేసి ఎలాగైనా ఈ టాయ్ ట్రైన్ ఎక్కాలి అనేసి ఊటీ నుంచి కూనూర్‌కి వెళ్తూ ఉన్నామండి. జస్ట్ 1 అవర్ జర్నీ అన్నమాట. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది కూడా. మధ్యలో టనెల్స్ ఒస్తాయి. తర్వాత పెద్ద పెద్ద లోయలొస్తాయి. మంచి వ్యూ పాయింట్స్ కనపడతాయి మనకి ఈ ట్రైన్‌లో. 1 అవర్ బోర్ కొట్టలేదు. చాలా బావుంది. బోలెడన్ని చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటాం మనమైతే. హ్మ్. ఆ తర్వాత ఇంకా ఈ ట్రైన్ జర్నీ 1 అవర్‌లో అయిపోతుందండి. ఆహ్, కూనూరులో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. నాకు ఊటీ కంటే కూడా కూనూరు చాలా నచ్చింది. కూనూరులో కూడా స్టే చేయొచ్చండి. అది మేము ముందు ఐడియా అయితే పెట్టుకోలేదు. ఊటీలోనే ప్లేసెస్ ఎక్కువ చూడ్డానికి ఉన్నాయి అనేసి అక్కడే స్టే చేశాము. బట్ కూనూరులో కూడా స్టే చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది కూనూరు. బట్ ఊటీకి, కూనూరుకి టెంపరేచర్ వైస్ చాలా డిఫరెన్స్ ఉందండి. కూనూరు అంతా నార్మల్‌గా ఉందన్నమాట. అంటే కొంచెం వేడిగానే ఉందని చెప్పాలి. ఊటీలో మాత్రం చాలా చలిగా ఉంది. మేము మార్చ్ 14థ్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా! చాలా చలిగా ఉంది. సమ్మర్‌లో వెళ్ళినా కూడా జర్కిన్స్ ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలండి. ఇక్కడ సిమ్స్ పార్క్ అని ఒకటుంటుంది. జపనీస్ పార్క్. ఇది పెద్దగా చూడ్డానికి ఏం లేదు. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే లేవన్నమాట. అది బోరింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత కూనూరులో సింగానియా టీ గార్డెన్స్‌కి వెళ్ళామండి. టీ ఎస్టేట్ ఇదంతా కూడా. ఎంత బావుందో మీరే చూడండి. అసలు వ్యూ 2 కళ్ళు సరిపోవనిపించింది. గ్రీన్‌గా ఉందన్నమాట. కొండంతా ఇలా స్లోప్‌గా ఉంటుంది కదా! మధ్యలో రోడ్డుంది. తర్వాత పొగమంచు వెళ్తూ ఉందన్నమాట. అయినా చలి అయితే అస్సలు లేదండి. చూడ్డానికి మీకు చాలా చల్లగా ఉంటుందేమో వాతావరణం అన్నట్టుంది కానీ, అస్సలు చలి లేదు. నార్మల్‌గా ఉంది. బట్ కింద నుంచి ఇలా పైకి కొండ మీదకి పొగమంచు అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ ఫోటోస్ తీసుకోవాలన్నా కాసేపు అంటే గంటల తరబడి స్పెండ్ చేయాలి అనయితే అనిపిస్తుంది. చాలా బావుందండి. కోనూరులో సింగానియా టీ ఎస్టేట్‌కయితే కంపల్సరీ వెళ్ళండి మీరు. ఊటీకొక్కటే వెళ్ళకుండా కూనూరుకి కూడా వెళ్ళండి. జస్ట్ కూనూరు మనకి 1 డే సరిపోతుందండి. ఎక్కువ ప్లేసెస్ లేవు. బట్ బ్యూటిఫుల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ యాక్ కూడా ఉందండి. ఇది
అక్కడ ఫ్రీగా వదిలేస్తారంట. అదే తిరుగుతూ ఉంటుంది. అది ఒకటి చూపించారు. ఆ తర్వాత మేము ఆహ్, ల్యాంప్స్ రాక్ అని ఇది కూడా వ్యూ పాయింట్ అండి. చాలా ఎత్తు ఎక్కాలి అన్నమాట. అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందని చెప్పారు కానీ, చాలా ఎక్కినట్టయితే అనిపించింది. ఇలా స్లోప్‌గా ఉంటుందన్నమాట. పై వరకు ఎక్కితే ఇలా వ్యూ పాయింట్ ఉంటుందండి. నార్మల్‌గా అయితే ఏజ్డ్ వాళ్ళు ఎక్కడం చాలా కష్టమని అయితే అనిపించింది. ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను. ఇది కూడా వ్యూ బావుందండి. ఆ తర్వాత మేమెక్కడికి వెళ్ళామంటే, ఇది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ కోనూరులో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అండి ఇది. ఇదొచ్చేసి మనకి చాలా ఎత్తులో ఉందన్నమాట. అంటే ఆహ్, సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ పాయింట్ అని చెప్తూ ఉన్నారు. సో, అది కూడా చాలా బావుంది. డాల్ఫిన్ నోస్ పాయింట్ అయితే చూడాల్సిందే. ఆ తర్వాత దాని బయట ఇక్కడ స్టాల్స్ చాలా ఉన్నాయండి. మేమిక్కడ మ్యాగీ ఫ్రెష్‌గా చేయించుకొని తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆహ్, స్పైసెస్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా కూడా ఉన్నాయి. యాలకులైతే యాలకులు కాదు. లవంగాలు పచ్చివున్నాయండి. అవి 3, 4 డేస్ తర్వాత ఎండిపోతాయని చెప్తూ ఉన్నారు. అది కూడా టేస్ట్ చేశాను నేను. స్పైసెస్ అయితే చాలా బావున్నాయి. తీసుకోవచ్చు ఇక్కడ. లేదు అంటే మీకు చాక్లేట్ ఫ్యాక్టరీస్‌లో కూడా కొన్ని వాటిలో దొరుకుతూ ఉన్నాయండి. నేను చెప్పాను కదా! ఎమ్&ఎన్ చాక్లేట్ ఫ్యాక్టరీలో కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట. అలా కూడా తీసుకోవచ్చు. ఇలా ఓపెన్‌గా వద్దు అనుకుంటే. నేను బుడ్డ మిరపకాయలు తీసుకున్నానన్నమాట. ఎండు మిరపకాయలు. ఇక్కడ అలాగే మిరియాలు కూడా స్టెమ్‌తో ఉన్నాయండి. చాలా అనిపించింది నాకు. అలాగే ఆల్ స్పైసెస్ లీఫ్ అంట, శాండల్‌వుడ్ కూడా ఉంది. ఆ తర్వాత ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారండి. అది కూడా జస్ట్ చూడ్డానికే అన్నమాట. మనకు ప్లక్ చేయడానికి లేదు. బట్ వాళ్ళక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు కదా! ఈ ప్లేస్‌కైతే కంపల్సరీ వెళ్ళండి. అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయన్నమాట. చాలా దగ్గరలో ఉంటాయి. ఇదేంటంటే స్ట్రాబెర్రీస్ కంపల్సరీ తీసుకోండి. 150కి తీసుకున్నాను చిన్న బాక్స్. మనకిక్కడైతే రూ. 70 రూ. 100 అనుకుంటాను. బట్ ఇక్కడ తీసుకొని మనం లోకల్‌గా కొనే వాటికి, అక్కడ తీసుకున్న వాటికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా? నేను 3-4 డేస్ అయిందండి ఇంటికొచ్చాక తిన్నానప్పుడు. 3-4 డేస్ తర్వాత. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా స్వీట్‌గా ఉన్నాయి. మీరు వెళ్తే గనక మిస్ అవ్వకుండా కొనుక్కోండి. అలాగే ఇక్కడ ఇంకొక చాక్లేట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్స్ అనేవి ఫ్రెష్‌గా సేల్ చేస్తారని చెప్పారు. సో, ఇక్కడ ఏ ఆకు దేనికి మనకి మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు అనేది కూడా డీటెయిల్‌గా వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. ఇంకా టైం ఎక్కువగా లేదనమాట. జస్ట్ ఒక్కసారి అలా చూసేసి ఇక్కడ నేనైతే యూకలిప్టస్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. అలాగే మైగ్రేన్‌కి, హెడ్‌ఏక్‌కి ఒక ఆయిల్ తీసుకున్నానండి. ఆకులతో తయారు చేస్తారనమాట. ఇక్కడ యూకలిప్టస్ చాలా ఫేమస్ అండి. అక్కడ బోలెడన్ని చెట్లుంటాయన్నమాట యూకలిప్టస్‌వి. అందుకనే అక్కడ చాలా ఫ్రెష్‌గా మనకి ఆయిల్స్ అనేవి దొరుకుతాయి. ఆ తర్వాత ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. వ్యూ చూస్తూ ఉన్నారా? కోనూరులో ఎంత బావుందో. ఎటు చూసినా కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉందండి. ఇంకా రిటర్న్ మేమైతే కోనూరు రైల్వే స్టేషన్‌కి బయలుదేరిపోయాము. కోనూరు రైల్వే స్టేషన్‌లో రిటర్న్ టికెట్ కూడా మేము ముందే బుక్ చేసామండి. మేము ఎళ్ళడానికి, రిటర్న్ జర్నీకి కూడా బుక్ చేసేసాం కాబట్టి ఇంకా వెళ్ళిపోయాము. మా హోటల్‌కయితే రీచ్ అయిపోయామండి. స్టెర్లింగ్ ఫాన్ హిల్ అని చెప్పాను కదా! ఆ హోటల్‌లో ఒక స్టోర్ ఉందన్నమాట. ఇందులో శారీస్ బావున్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయండి. స్వెటర్స్ బావున్నాయి. స్వెటర్స్ అయితే క్వాలిటీ వైస్ చాలా అంటే చాలా బావున్నాయి. బట్ లేడీస్‌కి నేను వెళ్ళినప్పుడు స్టాక్ అయితే లేదన్నమాట. వాళ్ళు నేను చెకౌట్ చేసే టైంకి వస్తాయి అని చెప్పారు. సో, కుదరలేదు తీసుకోడానికి. ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేశామండి. స్టెర్లింగ్ ఫర్న్ హిల్‌లోనే. అంటే మధ్యాహ్నం భోజనానికి మాకు 3500 అలా చార్జ్ చేశారు. మేము చాలా సింపుల్ ఐటెమ్సే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాము. ఒక స్టార్టర్ ఒకటే యాడ్ చేస్తూ ఉన్నాము. సో, కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది గానీ టేస్ట్ వైస్ చాలా బావున్నాయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత కాఫీ తాగుతూ బయట ఇలా బాల్కనీలో చూస్తే మొత్తం పొగమంచనమాట. చాలా అనిపించింది నాకైతే ఈ ట్రిప్ అంతా కూడా. ఇంకా రిటర్న్ ఊటీ నుంచి ఇంక కొండ దిగుతూ ఉన్నామండి. అస్సలు వదిలిపెట్టాలనిపించలేదు. ఊటీ నుంచి అంటే తిరిగి రావాలని అయితే అనిపించలేదు. చాలా అనిపించింది. చాలా ప్రశాంతంగా ట్రిప్ అయితే అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే క్రౌడ్ కూడా ఎక్కువ లేదనమాట. మేము వెళ్ళిన టైం అలాంటిది. మార్చ్ 14 స్టార్ట్ అయ్యాం కదా! సో, ఆ టైంకి ఇంకా అందరికి కొంతమందికి ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. దీనివల్ల ఇంకా క్రౌడ్ అనేది లేదు. వాళ్ళు చెప్పారనమాట. ఏప్రిల్, మేలో మాత్రం చాలా సివియర్ ట్రాఫిక్ ఉంటుందండి అనేసి. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయామండి. ఇదొచ్చేసి కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్. సో, ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఉంది. ఇంక లాంజ్‌లో కొంచెం స్నాక్స్ లైట్‌గా తినేసి రిటర్న్ హైదరాబాద్‌కైతే బయలుదేరిపోయాము. చాలా అనిపించింది. మీరు వెళ్ళాలి అనుకుంటే ఇంకా సమ్మర్‌లో పీక్ టైమ్‌లో వెళ్తే పెద్దగా ఎంజాయ్ చేయలేరండి. మెయిన్ క్రౌడ్ ఉంటుంది. ప్రతి చోట క్యూ ఉంటుందనమాట. అంటే లైన్‌లో చాలా సేపు వెయిట్ చేయాల్సుంటుంది.
అందుకనేసి కొంచెం చెక్ చేసుకొని అన్ సీజన్‌లో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము స్టే చేసిన ప్రతి హోటల్ కూడా చాలా అంటే చాలా బావుందని అనిపించింది. మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ.